గోదావరికి వరద పోటుతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. లంక వాసులకు కష్టాలు మరింత పెరిగాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. గోదావరికి వరద పోటు పొడిచిందంటే చాలు కోనసీమలో లంకవాసుల కష్టాలు రెట్టింపవుతాయి. సాధారణ రోజుల్లో హాయిగా సాగే వారి రాకపోకలు గోదావరి వరదలో భయంగా కొనసాగుతుంది. నాటు పడవలతో పాటు మరపడవల్లోనే రాకపోకలు సాగించి ఒడ్డుకు చేరాల్సి ఉంటుంది. కోనసీమ వ్యాప్తంగా గౌతమి, వశిష్ట, వైనతేయ నదీ పాయల్లో మరబోట్లతో పాటు నాటు పడవల్లో ఇలా ప్రయాణం సాగిస్తూ ఉంటారు. మనం ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం జి పెదపూడి లంకల్లో వశిష్ట గోదావరి పాయలో ప్రయాణిస్తున్నాం. కొంతమంది లంకవాసులు ఉన్నారు, వారి ఇబ్బందులు అడిగి తెలుసుకుందాం. మీ పరిస్థితి ఎలా ఉంది? వంతెన పూర్తవుతోంది కదా, ప్రస్తుతం ఎన్ని రోజులుగా మీరు ఈ వరదల్లో తిరుగుతున్నారు? 6 రోజులు మట్టించండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారండి, ఏ లోటు లేకుండా. పడవలో వస్తున్నాము. పెద్ద ఆపరేషన్ చేశారు, పాపకి కుట్లు ఇప్పిస్తారు, తీసుకెళ్ళాం భాస్కర్ హాస్పిటల్. బాబు తల్లి బాగానే ఉందని తీసుకొచ్చేస్తున్నాం. జీ పెదపూడి లంక, అరిగలవారిపేట, బూరుగుల లంక, బూడిమూడి లంక, ఈ 4 లంక గ్రామాల వాసులకు దశాబ్దాలుగా ఇక్కడ వంతెన ఏర్పాటు చేయాలని అయితే డిమాండ్ ఉంది. ఆ మేరకు వంతెన అయితే ఏర్పాటు చేశారు, నిర్మాణం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు రాపోవడంతో అది అయినప్పటికీ కూడా నిర్మాణ సంస్థ ఏఈ దాన్ని కొనసాగిస్తూనే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆ ప్రభుత్వం నుంచి అయితే హామీ వచ్చింది, నిధులు విడుదల చేస్తామని అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే వాస్తవంగా అయితే ఈ ఆగస్టు నెలాఖరు నాటికే ఊడిముడి లంక వద్ద వంతెన నిర్మాణం పూర్తయి వాళ్ళందరూ కూడా ఈ గోదావరి వరదలో వంతెన మీదుగా వెళ్లాల్సి వచ్చేది. అయితే వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో లంకవాసులు మాత్రం పూర్తిగా మళ్ళీ పడవల్లోనే వెళ్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి ఇక్కడ త్వరితగతిన వంతెన నిర్మాణం చేపట్టాలని లంకవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.